ఈ విషయాన్ని గమనించండి. ఇది ఏ కాలము? చాలా కాలాలు ఉన్నాయి ఈ కాలమునకు. కడవరి కాలమని, అంత్యకాలమని, చివరి దినములని, రాకడ సమయమని చాలా సందర్భాలు బైబిల్ గ్రంథములు వివరించబడినాయి. రక్షణ పొందినప్పటి నుంచి ఈ మాట ఉంటానే ఉంది కదా, ఇది కడవరి గడి అనుకోవచ్చాము. సరే, దేవుని రాకడ ఆలస్యమేమో కానీ మనది, దేవుని రాకడ ఆలస్యమేమో కానీ మనం వెళ్ళేది చెప్పగలమా? చెప్పలేం కదా. కానీ పిలవబడిన వారికి, భద్రము చేయబడిన వారికి, దేవునిలో ఉన్నటువంటి వారికి అదే భద్రత చివరి వరకు కొనసాగించాలి. అంత్య దినములలో, అంత్య కాలములలో, కడవరి దినములలో చాలా మంది ఎలాగూ ఉంటారో అనే సంఘమును గురించి దేవుని చేత ప్రేమించబడి పరిశుద్ధాత్మ ద్వారా రాయించబడినటువంటి పత్రిక. ఈ యొక్క మనుష్యులు ఎలాంటి వారు? ప్రకృతి సంబంధులు, ఆత్మ లేని వారుగా, భేదములు పుట్టించేవారుగా వీరుంటున్నారు. కనుక నీవు ఎలా ఉండాలో దేవుని యొక్క వాక్యము చెప్పబడుతుంది. వారు ఎలాంటి స్థితిలో ఉంటారు? పరిశుద్ధ సంఘములో లేక దేవుని సంఘములో మనతో పాటు ఉన్నవారే కదా.